మీన రాశి సంపద జాతక ఫలాలు 2024 మీనరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో ఆర్థికంగా శక్తివంతం కావడానికి అవకాశం ఉంటుంది. కానీ శని సంవత్సరం పొడవునా మీ 12వ ఇంట్లోనే ఉంటాడు మరియు ఖర్చుల మొత్తాన్ని నిర్వహిస్తాడు. మీరు సంతోషంగా లేదా ఇష్టంగా చేయవలసి ఉంటుంది. శని స్థానం మీపై ఖర్చుల ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే మే 1 వరకు మీ 2వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు డబ్బును కూడబెట్టడానికి మరియు ఆదా చేయడానికి సహాయపడుతుంది. ఫిబ్రవరి మరియు మార్చి మధ్య కుజుడు మీ 11వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉంటాడు మరియు అక్కడ నుండి మీ 2వ ఇంటిని మరియు బృహస్పతిని పరిశీలిస్తాడు. ఈ కాలం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేపట్టే ఏ ప్రణాళిక అయినా విజయవంతమవుతుంది మరియు దాని నుండి మీరు గణనీయమైన ఆర్థిక రివార్డులను పొందుతారు. ఫిబ్రవరిలో సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మీరు ప్రభుత్వ రంగం నుండి కూడా లాభం పొందుతారు. మే 1న బృహస్పతి మీ 3వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరియు మీ 7వ, 9వ మరియు 11వ గృహాలను పరిశీలిస్తుంది. అయితే మాస్ మీ 2వ ఇంటిని మేషరాశిలో జూన్ నుండి జూలై వరకు రవాణా చేస్తుంది. ఈ కాలం మీకు అనుకూలమైన ఆర్థిక పరిస్థితిని అందిస్తుంది మరియు మిమ్మల్ని ఆర్థికంగా విజయవంతమైన స్థితిలో ఉంచుతుంది. అక్టోబర్ చివరి నుండి డిసెంబర్ చివరి వరకు ఎటువంటి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండాలని మీకు సిఫార్సు చేస్తోంది. ఈ కాలంలో నష్టం జరగవచ్చు.